ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. ఎన్ని రకాలైన పరిస్థితులు హృదయం నిండా ఉండినా దేవుని యొక్క మహిమ కొరకు దేవుని సంధికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏమన్నా నీ కుటుంబంలో జరిగిన గొప్ప అద్భుతం చూద్దాం. అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే నా కుమారుడు చావక మునిపే రాయ్యా నా ఇంటికి అని పిలుస్తున్నాడు. ఆయనను వేడుకొనును. అని వేడుకున్నాడు. యేసు నీవు వెళ్ళుము, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఏం చెప్పాడండి? ఎవరి మాట నమ్మాడని? యేసు తనతో చెప్పిన మాట నమ్మాడు. ఎల్లయ్యా బాగుపడిపోయాడు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడనియు ఆయన తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తున్నాడని నమ్మి దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. వెళ్ళయ్యా నీ కుమారుడు బ్రతికిపోయాడు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అధికారి ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడు, అధికారాన్ని పక్కన పెట్టి ఆ యొక్క గనుడైన దేవుని దగ్గర ఆయన బ్రతిమలాడాడు, వెంటనే దేవుడు ఆ అధికారం ఎప్పుడైతే తగ్గించుకున్న అహంకారం, చాలామందికి ఎంతో అహంకారాలు, అధికార దాహం కొంతమందికి, అమ్మో పెత్తనాలు కొంతమందికి కావాలి, ఏదో రకరకాలైన పరిస్థితులు కూడా ఎదురు చూస్తుంటాం, ఎందుకు పనికి రాకుండా పోతాం. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం తగ్గించుకుని ప్రభు ప్రాధాల దగ్గర పడి అధికారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమాలుతారో అటు వాడి కుటుంబంలో అద్భుతాలు దేవుడు చేస్తారు. దేవుడి స్తోత్రం కలిగా. ఎచ్చడైనా బాగా గొప్ప ఆయన ఏలో నీ కొడుకు బతికిపోయాడు అన్నాడు. ఒక మాటతో ఇక్కడ ఏ గంటలో చెప్పాడో అదే గంటలో ఆయన అక్కడ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. చూడండి ఏం జరిగింది చూద్దాం. కొంచెం ముందుకు వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, మరి కొంతమంది వచ్చారంటే ఎదురుగా, ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి. వీళ్ళంతా వస్తున్నారు అయ్యా అని చక్కని సువార్త తెచ్చారు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. అయ్యా నీ కొడుకు బతుకున్నాడని చెప్పాడు. ఆ తర్వాత ఏ గంటకు వాడు బాగుపడసాగినని, ఏ గంటకు బాగుపడ్డాడని చెప్పి అడిగాడంట. అడిగినప్పుడు తండ్రి అప్పుడు ఏమంటారు? వారు నిన్న 1 గంటకు జ్వరం ఆయన వదిలిపోయింది. ఏ సమయంలో చెప్పాడు దేవుడు ఆ మాట? ఆ 1 గంటకి చెప్పాడు. ఇక్కడ చెప్పిన వెంటనే అక్కడ లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. మాట మాత్రం సెలవిస్తే చాలండి మన దేవుడు. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నమ్మితే చాలండి కార్యాలు చూసేస్తాను. ఆయన మాట మీద నమ్మకం ఉండాలి. ఆవిడ నమ్మింది యేసయ్య. ఎప్పుడో 12 ఏళ్ళ నుంచి ఏకదారిగా రక్తదారి కట్టాడకుండా ఎన్నో వైద్యులకి తిప్పలు పడింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, డబ్బు అయిపోయింది కానీ జబ్బు తగ్గలేదు. కానీ ఏం చేసింది? యేసయ్య వస్తున్నాడని మాట విని వస్త్రం చెంగు మాత్రం ఉడితే చాలు నేను బాగుపడిపోతున్నాను. ఆమె విశ్వాసాన్ని బట్టి చెంగు ముట్టింది, రక్తదారి కట్టాడింది. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నా మహిమ ఎవరిలోకి వెళ్ళిందన్నాడు యేసయ్య. నీ కుమారుని విశ్వాసం నిన్ను బాగు చేసింది పొమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. నమ్మాలి. ఆయన ఉమ్ములో శక్తి ఉందండి, ఆయన చూపులో శక్తి ఉందండి, ఆయన వస్త్రంలో శక్తి ఉందండి, ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన ఎక్కడ తాకినా నువ్వు లేచిపోతావు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం.
ఆ దేవుడు ఇంకా ఏం జరిగింది అక్కడ? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని. యేసయ్య తనతో చెప్పిన గంట అదే. అదేటని చెప్పాడు ఇక్కడ యేసయ్య. తండ్రి తెలుసుకొనడు గనుక, తెలిసిన గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మేశారు. ఆ గృహం భక్తి గల గృహంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగాక. దైవ భక్తి కలిగి ఉండాలి. భక్తి మన ఇంట్లోకి రావాలంటే యేసయ్య మన యొక్క మాటను మనం నమ్మాలి. దేవుడు తప్పనిసరి మన గృహంలో ఉన్న ఆ సమస్యలన్నీ తొలగించేస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అధికారాలు, అహంకారాలు, గొప్ప ఏదేదో అని అనుకున్నాయన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు పాదాల దగ్గరికి సాష్టాంగ పడిపో. దేవుని లేవనెత్తి నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క కార్యాలు అక్కడ జరిగినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు అయిపోయారు. అలాగే అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం. దయతో చూడండి. మొదటి వచనం, కొర్నేలు అని ఒక భక్తి పరుడు ఒకడు ఉన్నాడంట. చూడండి అక్కడ, ఇటలీ పటాలమనబడిన పటాలమునకు సేనాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు. ఎవరైనా పేరేంటండి? భక్తిపరుడు అంట. భక్తిపరుల కంటే యుక్తిపరులు ఎక్కువ ఉన్నారు మనకి. భక్తి పేరు మీద యుక్తి జరిగించే వాళ్ళు ఉన్నారు. ఆయన అంటే కొర్నేలి గారు ఎంత శతాధిపతి అయినా, ఎంత పటాలానికి సైనికు గొప్ప అధికారం పొందున్నా ఆయన ఏం చేశాడు? ఆయన భక్తిపరుడు అని రాయబడింది. ఆ తర్వాత ఏం జరిగిందండి? అతడు తన ఇంటి వారందరితో నేను నా ఇంటి వారని యెహోషువ చెప్పినట్లుగా భక్తుడైన కొర్నేలి కూడా ఆయన భక్తిపరుడుండి భక్తిలో నడిపించడానికి వారి ఇంటి వారందరినీ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు. ఏం చేసాడు అండి? బహుధర్మం. ధర్మకార్యాలు చేస్తూ ఉండాలి మనం. దేవుడు అద్భుతాలు చేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన అనేక మందికి ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహుధర్మం చేసేవాడంట. మన ఇంకా చాలా తక్కువ. ఆయన చేసేది చాలా గొప్ప కార్యాలు చేశాడు ప్రభు కొర్నేలియస్ గారు. అది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఎవరితో? కుటుంబం అందరితో కలిసి. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే మనకు మనమే చేసుకుంటాం. కుటుంబం అందరితో చేస్తున్నామా? మన కుటుంబం మనతో ఏకీపిస్తుందా? అయ్యా సోదరుడా, నీ భార్య నీతో ఏకీపిస్తుందా? అమ్మా, నీ భర్త నీతో ఏకీపిస్తున్నారా? అందరూ కుటుంబం. కొర్నేలి యొక్క భక్తి ఇంటి వారందరికీ కూడా ఆవరించింది. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమని రాయబడింది? మళ్ళా చదువుతాం. పైన చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు, ఆదివారం శనివారం తప్పదు కనుక ఆ రోజు అని లేదు అక్కడ. ఎప్పుడు చేసేవాడండి? సైన్యమే, అధికారమే, ఉద్యోగమే. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కష్టకాలమందు, సంతోషమందు, దుఃఖమందు దేవుని ఆరాధించే వారికి ఉండాలి మనం. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుని దూత వచ్చేసింది ఎదుటికో. ప్రార్థన కదిలించేద్దండి. ప్రార్థన మధ్యరాత్రి వేళ పౌరుషులు ప్రార్థన చేస్తుంటే అబ్బా, జైలు పునాదులు గజ్జలాడిపోయాడ. ఆ జైలు ఉన్న వాళ్ళు అందరూ బెయిల్ ఇవ్వడానికి ఎవరు లేకపోయినా సంఖ్యలని ఊడిపోయాడ. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రార్థన బెయిల్ ఇచ్చేసిందండి. ప్రార్థన విడుదల ఇచ్చేసిందండి. ఎంతో కాలం బ్రెగ్గిపోతున్నారు అందులో. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. అటువంటి ప్రజలకు విడుదల వచ్చింది పౌలు చేల ప్రార్థన ద్వారా.
అయితే మధ్యరాత్రి పౌలు చేల దేవునికి దేవునికి ప్రార్థించు, ప్రార్థన చేయొచ్చు కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుతున్నారంట. ఖైదీలు వినుచుండిరి. బా, ప్రార్థన కీర్తన, ప్రార్థన కీర్తన మామూలుది కాదండి. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు, కీర్తన పాడుతున్నారు, ఖైదీలు అందరూ వింటున్నారు. అలాగే వింటూ వింటూ అందరూ కూడా నిమగ్నం అయిపోయారు పౌలు చేలతో. ఎప్పుడైతే ఆత్మచేత లీనమైపోయారో పరిశుద్ధాత్మ దేవుడు పైనుండి గొప్ప శక్తిని పంపించి జైలు పునాదులు కదిలించేశాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీలో ఉన్న దురాత్మ కార్యాలన్నీ కూడా పునాదులతో కదిలించబడాలంటే నువ్వు ప్రార్థించాలి, పాడాలి, ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్క దురాత్మ యొక్క పునాదులతో లేపేస్తాడని దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీ సంఖ్యలు విడిపోతాయి, నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలు పోతాయి. మొరపెట్టాలి, ప్రార్థించాలి. మధ్యరాత్రి వేళ పౌలు శీల పట్టుదలతో ప్రార్థించారు. దెబ్బలు తగిలాయి, శరీరం అంతా రక్తాలు కారుతున్నాయి, ఓ పక్క దోమలు, ఓ పక్క చీమలు. అటువంటి భయంకర స్థితి అంతా కూడా ప్రార్థన పటాపంచి చేసేసింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏమంటే జైలు పునాదులు అదిరిపోతుంటే, సంఖ్యలన్నీ ఊడిపోతుంటే, కొండలు పగిలిపోయి ఉంటాయి. వాటితో పని ఉంది ఇంకా. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కానీ అటువంటి అద్భుతమైన కార్యాలు జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఈయన, మనం ఆ విధంగా దేవుడు వాళ్ళ గొప్ప అద్భుతం. ఇంకొక మాట, కొర్నేలి ఇంట్లో జరిగిన అద్భుత కార్యాలు. అలాగే అపొస్తలుల కార్యాలు 12:12లో భక్తుడైనటువంటి పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలలో వేసేసారు. ముందే యోహాను గారిని కత్తితో నరికి చంపేశారు. ఈయన కూడా చంపేద్దామని తీసుకెళ్ళి అందులో పెట్టేశారు, జైల్లో పడేశారు. అపొస్తలుల గారు 12లో ఏముందంటే, ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల, ఇక్కడ ఒక భక్తి పరులైన కుటుంబం ఉంది. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వచ్చినప్పటికి ఏం జరుగుతుంది అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? పేతురు గారిని ఏం చేస్తారు? బాబు నాయనా రక్షించయ్యా, జైలుని విడుదల పరిచయ్యా అని బోరుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబంలో చేసిన ప్రార్థన ఆ జైల్లో నుండి భక్తుడైన పేతురు గారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎటువంటి బందికాణాలో నీవు ఉన్నా నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే విడుదల వచ్చేద్దండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను, అమలాపురంలో సేవ చేస్తున్నప్పుడు ఆయన ఈ కొట్లు ఉన్నాయి కదా, ఎవరు చెక్కింగ్ వచ్చాడండి, అది దొరికేసాడు. మరి ఏ తేడాలు ఉన్నాయి మనకు తెలియదు. ఆ కొట్లలో గొడవ మొత్తం మీద ఒక 6 మాసాలు జైలు, ₹1,00,000 ఫైన్ వేశారంట. ఆయన గడగడ వణుక్కుంటా పరిగెట్టుకు వచ్చేసాడు. అది అయ్యా పాస్టర్ గారు అని జైలు చెప్తానంటే ₹1,00,000 కట్టాలంట, ప్రార్థన చేయండి అయ్యా, నా విడుదల కొరకు ప్రార్థన చేయండి. బోరుమని ఏడ్చేసాడు వచ్చి నా దగ్గరికి వచ్చి. ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, దేవుడు విడుదల ఇస్తాడు అని మోకరించాడు. తల మీద చేసి ప్రార్థన చేసి పంపించాను. వెళ్తున్నాడు, వాయిదాకి వెళ్తున్నాడు. ఇంకా ఆయన జైలుకి వెళ్ళిపోవాలి, డబ్బులు కట్టేయాలి. అది వెళ్ళిన తర్వాత ₹150 ఫైన్ వేసి వెళ్ళిపోమన్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రార్థన తారుమారు చేసేసిందండి. అద్భుతం జరిగిపోయింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగాక. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ₹150,000 ఎక్కడ, 6 నెలలు జైలు ఎక్కడ, ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ₹150తో వచ్చేసాడు బయటికి. దేవుని స్తోత్రం కలుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం. కనుక విడుదలిచ్చేది ప్రార్థన, అద్భుతం చేసేది ప్రార్థన. ఏ కుటుంబంలో ప్రార్థన, నేను యెహోవాను నేను సేవిస్తాను, నేను నా ఇంటి వారు అని ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి ఉన్నావో నీ ఇంట్లో సమస్యలన్నీ దేవుడు తీర్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ మన ప్రార్థన యొక్క సంగతి మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 15వ వచనం చదవండి. ఆమెయు ఆమె ఇంటి వారును. చూడండి, ఇక్కడ లుదియా అనే ఒక అమ్మ కనపడుతుంది. ఆమె యోధా రంగు పొడి అమ్ముకునే తుయితైరు పట్టణస్తురాలని రాయబడింది. ఆవిడ హృదయం తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మీటింగ్ జరుగుతుందంట. అమ్ముకుని వచ్చి
ఆ గంప అక్కడ దింపి కూర్చుంది. దేవుని మాటలు వింటుంది. వినగానే ఏం జరిగింది అక్కడ? ఎవరు చెప్తున్నారు? అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆవిడ పేరేంటమ్మా? లూదియా. లూదియా. వాళ్ళు ఎలాంట? ఆవిడ భక్తిరలంట, దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె భక్తి లేనిది కాదు, అమ్ముకుంటుంది. భక్తి కలిగి యథార్థమైన వ్యాపారం చేస్తుంది. చేసి వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతుందంట. కాసేపు విశ్రాంతిగా మాట్లాడదామని కూర్చుంది. అక్కడ కూర్చున్న తర్వాత పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. బోధ చేస్తున్నారు. ఆ బోధ ఎన్నదంట, వినటం వల్ల విశ్వాసం కలుద్దండి. వినకుండా మనకెందుకు లేకెడతాను బోధ అనుకుని వెళ్ళిపోయింది అనుకో, రక్షణ దొరుకుతుందా? విందే, కూర్చుంది, జాగ్రత్తగా వింటుంది. వింటున్నప్పుడు ఏం జరిగింది? పౌలు గారు బోధ యందు ఆమె లక్ష్యం ఇచ్చిందంట. అప్పుడు ఏం జరిగింది? అన్ని విన్న తర్వాత ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని, మా ఇంటికి వచ్చి ఉండండి వేడుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నేను ప్రభువునందు భయభక్తులు గల దానిని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని అప్పుడు రండి అని చెప్పి ఆమె తన ఇంటి వారు అందరూ కూడా బాప్తిసం పొందారంట. ఒక అమ్మ వాక్యం వినడం ద్వారా కుటుంబం అంతటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దాచుకునేది కాదు. అందుకనే సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయి. సాక్ష్యం అంటే ఏంటంట? కన్నది విన్నది చెప్తే ఇంట్లో వారందరికీ ప్రభుని పరిచయం చేసింది. అందరూ కలిసి బాప్తిసం పొందారు. నేను భక్తురాలని ఒకవేళ మీకు తోస్తే అయ్యగారు మా ఇంటికి రండి. చాలామంది ఇంటికాడి గందరగోళం. పాస్టర్ గారు మా ఇంటికి రారు, గొప్పోళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటో నాకు అర్థంగా గొప్పోడేవాడు పేదోడేవాడండి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళే. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మాకు పేద గొప్ప అనే తేడా ఎప్పుడూ ఉండదు. ఊరు గుడిసెలో దూరెళ్ళాం, ఆ యొక్క వాసాలు తలకు గుచ్చిపోద్దు రోజులు ఉన్నాయి. పెద్దమ్మగారికి అయితే ఒకసారి లోపలికి దూరతం వెళ్తుంది. ఒక ఇంట్లో బాగా చిన్న ఇంట్లో ఉన్నాం. పాపం తలలో దిగిపోయింది గడబం, రక్తం పగిలిపోయింది, రక్తం కారిపోయింది. భయంకరం. ఎందుకంటే అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఎదురుకు. పూరిళ్ళని గొప్పిళ్ళని, అది గొప్పోడని ఆడింటికి వెళ్ళడం, తక్కువ ఇంటికి వెళ్ళిపోవడం, అది ఎప్పుడు ఎన్నడూ ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగాక. మీరు ఎవరు పిలవండి వస్తాం, ఎప్పుడు పిలవండి వస్తాం. మీరు రమ్మంటే చాలు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగా. రమ్మనరా, రాలేదని పూజ చేస్తారు. మంటి రారు పాస్టర్ గారు. ఎందుకురా? మీ ఇంటికి రావటాకే ఉన్నాం, మేము మీ బాగులు చూడటాకే ఉన్నాం. మీరు పట్టుకొచ్చింది అలా తినేటే కాదు, మిమ్మల్ని కూడా వచ్చి దర్శించి చూచి మీ పరిస్థితులను గమనించి ప్రార్థన చేస్తాం. కానీ పిలుపు రావాలి. కొంచెం రమ్మంటే కొంతమంది ఇంటికి వెళ్తాం, వాళ్ళు ఉండరు, తలుపు తాళం వేసి ఉంటారు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఏ టైం ఉంటారో మనకు తెలీదు. వెళ్ళిన తర్వాత వెళ్ళి చూసుకుని వెనక్కొచ్చేయాలి. అలా లేకుండా పలానా టైంలో మేము ఉంటాము, మీరు వచ్చి దర్శించండి. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేద్దాం. దుబాయ్ వెళ్ళాం. అక్కడ ఇంతంత ఎత్తుని అరపలు కడతారు. దీని కింద కొంతమంది ఉంటారు, ఓ కుటుంబం. దీనిపైన ఒక కుటుంబం ఉంటారు, దానికి ఇంకొక అంతస్తు కడతారు, దాని మీద ఒక కుటుంబం ఉంటారు. ఒకసారి తలుపు కొట్టామా, అన్నీ కలిసి పిల్లి పిల్లలాగా వచ్చేస్తారు బయటికి. ఏం చేస్తాం? అందులోనే ఉంటారు వీళ్ళంతా. చాలా భయంకరం. వాడు ఉండడానికి స్థలం వేరే లేదు కనుక పెద్ద పెద్ద భవనాలు ఏమి ఉండవు అక్కడ. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు, ఏదో గుడిసెలో ఉంటారు. చాలా భయంకరం. కనుక దేవుని పిల్లలుగా ఎక్కడున్నా అక్కడ మనతో మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని కాపుదల మనకు కావాలి. దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు, వాక్యం చేర్చుకుంది.
ఇంటి వారందరూ కలిసి బాప్తిసం పొందారు. ఆ గృహం దేవునిది అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. జక్క యేసుని చూడడానికి వెళ్ళాడు, చూశాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. మరి ఆహ్వానించాడు, లోపలికి వెళ్ళాడు, ఆ బాప్తిసం పొందాడు. ఆ ఇల్లు కూడా దేవుని ఇల్లు అయిపోయింది. దేవుని భక్తి గల కుటుంబాలుగా మారిపోయాయి. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే అనేకమైన కుటుంబాలు మనం దేవుని సందులో చూడగలుగుతున్నాం. ఇక్కడ మరొకటి చూస్తే 16వ అధ్యాయం 31వ వచనం చదివినప్పుడు అపొస్తలుల కార్యాల్లో అక్కడ కూడా ఒక ఆయన కనపడతాడు. చూడండి, జైలు నాయకుడు రే కదులుతో కబడదారు అన్నాడు పాపం సేవకుల్ని ఇద్దరిని సంతకాడ. వాళ్ళు ప్రార్థన చేస్తే జైలు పునాదులు అదిరిపోయాయి, బంధకాలు ఊడిపోయాయి. వాళ్ళు చూసినప్పుడు ఇటు గడగడ ఊడిపోతున్నాడు. పెద్ద ఉడికిచ్చేద్దామని చూశాడు పాపం. చాలా గట్టిగా జబర్దస్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే జైలు పునాదులు అదిరిపోయో ఇంకా ఆడు కత్తి తీసుకుని పొడికి సావటం రెడీ అయిపోయాడు. అయ్యా నీకు నువ్వేం చేసుకోద్దయ్యా, మేము అంతా ఇక్కడే ఉన్నాం అని పౌలు శీల చెప్తే, అయ్యేలారా రక్షణ పొందుటకు అప్పుడు దాకా వాడు ఎలాంటి పాత్ర కానీ తిట్టి ఏదైనా అవసరం వచ్చి అయ్యగారండి ఎంత చమత్కారం. అప్పుడు అంటారు అయ్యగారండి ప్రైజ్లాడండి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగారు. వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది భక్తుల కుటుంబం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదము అని ఒక గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు ఉదయకాల ప్రభు మనం ముందు పెడుతున్నాడు. కనుక మనము మన కుటుంబాలు మన బిడ్డలు అందరూ కలిసి దేవుని మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడి ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడి గొప్పవాడని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించేవాడిని, జవాబిచ్చేవాడిని, కుటుంబంలో ఉండే దేవుడని, భక్తి గల కుటుంబాలుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడని. కనుక ప్రతి వారు కూడా జక్కయ్య కుటుంబంలో రక్షణ వచ్చింది, భక్తి గల కుటుంబం అయిపోయింది. అలాగే లుదియా కుటుంబంలోనికి రక్షణ వచ్చింది. ఆ కుటుంబం అంతా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయటం మొదలుపెట్టారు. కనుక ఇలాగ అనేకమైన కుటుంబాలు, భక్తి గల కుటుంబాలు దేవుని కొరకు మరి జీవించారు. ఆ కుటుంబాన్ని బట్టి మనం దేవుని స్తుతించడం కాదు, మన కుటుంబం కూడా దేవునికి మహిమార్థమై జీవించవలసిన వారుగా ఉన్నామని దేవుని మాటను బట్టి మీకు హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించును గాక. హల్లెలూయా. అయ్యా ఇంతవరకు నేను నా కుటుంబం ఒకసారి కూడా సరిగ్గా అందరూ కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇక మీదటైనా అందరూ నేను నా కుటుంబం కలిసి దేవుని స్తుతిస్తామయ్యా, ఆ విధంగా ఉండడానికి మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఎవరన్నా ఉంటే మీ కుడి చేయి చూపించండి, ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరూ కలిసి ప్రార్థించాలి. మన కుటుంబాలతో ప్రభుని కనపరచాలి. మన కుటుంబాల్లో దేవుని కార్యం జరగాలి. మన కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. అటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రతి కుటుంబంలో దేవుడు జరిగించి తీరుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఒక దేవుని సన్నిధిలో మొర్రపెట్టి కుటుంబాన్ని కట్టుకుందాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృంద అందరూ అరముడ నిన్ను
శరీరములోన చేసిన సేవ దైవ చిత్తము శరీరములోన చేసిన సేవ దైవ చిత్తము అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తిన వారు చేతులెత్తి వచ్చి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఇగో ఈ ఉదయకాలం నీ మాటలు విన్న బిడ్డలు నాయన, అనేకమైన కుటుంబాలు మేము చూసాం. భక్తి గల కుటుంబాలుగా మేము మా బిడ్డలు కలిసి నిన్ను స్తుతించేవారిగా, నేను నా కుటుంబం యెహోవాను సేవించిందమని యెహోషువ సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ప్రభు, అనేక మంది రక్షణ పొందిన కుటుంబాలు, నీ కొరకు భక్తి కలిగి జీవించిన వారు అనేక మందిని మేము చూస్తూ ఉన్నాం. కొర్నేలు కూడా ఆయన కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించినట్లుగా, ఓ ప్రభు, భక్తి కలిగిన కుటుంబంగా బిడ్డలందరినీ పెంచినట్లుగా లేఖలో చూస్తున్నాం. అలాగే ప్రతి యజమానుడు వారి కుటుంబాన్ని కట్టడానికి, బిడ్డలందరూ కలిసి ఆరాధించడానికి, స్తుతించడానికి భక్తి గల కుటుంబాలుగా మా కుటుంబాలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతములు జరిగించిన ఆయన ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క కుటుంబంలో నూతనమైన కార్యాలు ఇక మీదట జరిగినట్లుగా, ఓ సమాధాన సంతోష శాంతితో వారు జీవించినట్లుగా నీ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.